ఒక థమ్స్ అప్ ఇవ్వరా? థమ్స్ అప్ 1 minute ఇగో ఎంత? 50 rupees. ఒక 2 minutes. నీకు ఒక స్కానర్ పెడతా, వెంటనే దానికి 50 రూపీస్ అయ్యి ఫోన్ పే. ఒక 2 minutes ఆగు కొడతా. హలో ఉదయ్, హలో చెప్పరా. నీకు ఒక క్యూఆర్ పంపిస్తున్నాను, 50 రూపీస్ కొట్టా. పంపిస్తున్నా. 50 rupees received on Bharat Pay. అయిపోయింది. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని పెళ్లి చేసుకునేటోడు లక్కీ అయి ఉంటాడు. థ్యాంక్ యూ. బై ద వే, మీ పేరు? సోనీ. మీ పేరు? లక్కీ. ఏందుదయ్, నాకు ఈ లైఫ్ వద్దు, నువ్వు వద్దు, నేను చచ్చిపోతున్నా ఇక. కరెంట్ వస్తలేదండి. హలో కరెంట్ ఆఫీస్. చెప్పండి, ఏంది ప్రాబ్లం? నా భార్యకు నాకు లొల్లైంది, ఆమె కరెంట్ వైర్ పెట్టుకొని చచ్చిపోతా అంటుంది. సార్ అది మీ ప్రాబ్లం సార్, మాకెందుకు చెప్తున్నా? అవును, కరెంట్ తీసేసారు కదా, అది మీ ప్రాబ్లం కదా, కరెంట్ ఆన్ చేయరు. సోనీ, ఇవాళ బట్టలు ప్యాక్ చేసుకో, మన ఇంటికి వెళ్ళిపోదాం. అప్పుడేనా? ఒక గుర్తుపెట్టుకో, పెళ్ళైనాక అల్లుడు అమ్మాయి వాళ్ళ ఇంటికి వస్తే ఎక్కువ రోజులు ఉండొద్దు, లేకపోతే ఇజ్జత్ ఇయ్యరు. నాకు ఇప్పుడు అర్థమైంది. ఏంటిది? పెళ్ళైనప్పటి నుంచి మీ ఇంట్లో నాకు ఎందుకు ఇజ్జత్ ఇస్తలేరు. 2 రోజుల్లో నేను కూడా బట్టలను ప్యాక్ చేసుకుని మా ఇంటికి వెళ్ళిపోతా. గవేం ఆలోచించకు, కావాలంటే ఇంకో 2 రోజులు ఉంటా. 2 రోజులా? 3 రోజులు ఉందాం, 2 రోజులే మొద్దులే. అరే అరే సరే, నేను చెప్పేది హలో. ఎక్స్క్యూజ్ మీ, మీ పర్ఫ్యూమ్ స్మెల్ చాలా బాగా వస్తుంది. ఎక్కడ కొన్నారు? అర్మనీ, ప్యారిస్ లో 1,50,000. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఉదయ్, అగరబత్తి పెట్టుకుని ఎక్కడ పోతున్నావు? మేడం, మీ పార్సల్. ఓటీపీ చెప్పండి. ఓటీపీ? మొబైల్ యూజ్ చెప్పండి. ఓటీపీ. సోనీ, ఫోనీ ఎందుకు? చెక్ చేయాలి. తీసుకో. లాక్ ఏంది? మన యానివర్సరీ డేట్. అబ్బా, బాగానే గుర్తుంది మన యానివర్సరీ డేట్ నీకు. మరి ఏమనుకున్నావు, మన యానివర్సరీ డేట్ నాకు గుర్తుండదు అనుకున్నావా? అయిపోయిందా చెకింగ్? అయిపోయింది. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ హెయిర్ ఆయిల్ కనుక మీరు వాడితే మీ జుట్టు చాలా స్ట్రాంగ్ ఉంటుంది, హెయిర్ ఫాల్ కూడా అవ్వదు. చెప్పు, ఎందుకు పిలిచినావు? ఎందుకు పిలిచినానా? నీతో మాట్లాడాక నేను 2 days అవుతుంది. అసలు నీకేం కావాలి? అప్పుడే 2 రోజులు అయిపోయిందా? నాకు ఇంకొక 2 days కావాలి. బాయ్. సోనీ, నీ ఇన్స్టా ఐడి తీసుకో. చెప్పు. సోనీ _24. ఏమైంది? వస్తలేదు. చూపించు. నాకు గన్నెత్తారా చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. రేషన్ బియ్యమా? బాస్మతి రైస్ లేవా? నానా, అమ్మా, నా గోళీలు అయిపోయినాయి, తీసుకొస్తావా? సరే కెడి తీసుకొస్తా. ఇగో ఏ గోనే. అమ్మా, దాని మీద పేరే లేదే, వాడు ఎట్లా ఇస్తాడు? ఎందుకేడాడు? ఈ చూపి అవ పేరు కనిపిస్తుంది కదా, తీసుకురానికి మాత్రం బద్ధకం. సరేలే, నేనే తెచ్చుకుంటా. పోయి. సరేలే, నేను తీసుకొస్తా. ఎక్స్క్యూజ్ మీ, మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా?
ఇట్లా ఎవరినే చెప్పగలుగుతారు, కొంచెం కొత్తగా చెప్పచ్చుగా. అయితే నా పర్సులోకి వెళ్ళి 100, 500, 1000 రూపాయలు తీసుకునేదాన్ని అవుతావా? జైల్లో వచ్చినా కుక్కలతో తిరగడం అయిపోయిందా? కుక్కలతోనే వచ్చిన. నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్ల వండబెట్టి. నేను ఒకవేళ మా దోస్తులతో బయటికి వచ్చే లోపల నా కోసం అన్నీ వండి పెట్టి ఉండాలా, అర్థమైందా? నేను వచ్చేలోపు సింకులో గిన్నెలు ఇట్లా ఉండొద్దు, కడిగి పెట్టి ఉండాలి, లేదంటే నువ్వు అయిపోతావు. నా బట్టలన్నీ మడత పెట్టి సెల్ఫ్లో పెట్టి ఉండాలి, లేదంటే చూసుకో. ఇంకా అట్లా అన్నాడా రాహుల్ వాళ్ళ వైఫ్ తో? అవునా, అసలు ఎట్లా అంటాడో ఏమో, ఇంత మానవత్వం లేదు. కాదు ఓకేనా? అవి అక్కడ దుమ్ముంది చూడాలి. ఓకే అన్న, జ్యూస్ చాలా బాగుంది. ఎంత? 100 రూపీస్. 100? ఒకసారి ఫార్మాలిటీకి అడుగుదాంలే, అయినా ఉదయం తీసుకోడు కదా నగర్ మని. ఉదయం ఇక్కడ అయిందా? బాగైందా? బేబీ వేడి వాటర్ వేడిగా ఉన్నాయి, చల్లైనకి తీసుకుందాం. చల్లైనకి తీసుకుందాం. అరే వేడి ఉన్నాయి చూడు, వేడి ఉన్నాయి, ఆగాగు. చల్లైనకి తీసుకుందాం. ఏడుకోదు ఫోన్కి ఏం కాదు, ఆగాగు. చల్లైనకి తీసుకుందాం. నా ఫోన్ ఎందుకు ఇప్పుడు పక్కన పెట్టు? ఇది నా ఫోన్. నా ఫోన్ ఎంత? యూపీఐ క్యాష్? యూపీఐ అయితే ఎంత, క్యాష్ అయితే ఎంత? యూపీఐ అయితే 10,000, క్యాష్ అయితే 5,000 మేడం. ఓకే. ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుంది? మా ఓనర్ రానంత వరకు. మేడం ఇగో 100 రూపీస్ ఇయర్ ఫోన్స్. దీనికి ఫ్రీ గిఫ్ట్ ఏం లేదా? ఫ్రీ గిఫ్ట్ ఇగో మేడం, బ్రాండ్ న్యూ పోకో M7 Plus, దాని గిఫ్ట్. ఇది ఒక్కటేనా? ఇగో వివో మొబైల్ కూడా. రెండేనా? ఇగో మేడం, ఇది నా బైక్ కేసు. ఓకే. ఇది కూడా ఇంకో బైక్ కేసు. అంతేనా? అది చూడండి. ఇగో మేడం 100 రూపీస్ ఇయర్ ఫోన్స్ ఉన్నది, దానికి 2 ఫోన్స్, నా బైక్ కేసు, ఇగో నా షాప్ తల్లాలి. మేడం ఇది మీకే, మొత్తం షాప్ అంతా మీదే మేడం, మీరే నడుపుకోరు, నేను పోతున్నా. ఇగో అమ్మ, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫోటో. ఇంకెంతసేపు చూస్తావు? ఏమండి, మీ చిన్న కూతురికి 10,000 కావాలంట బుక్ కొనడానికి. 10,000 బుక్? ఏం బుక్ అసలు? బయట ఖర్చులు చూశారు కదండి ఎంత పెరిగినాయో, ఏమైతే ఇచ్చేయండి. సరే సరే 10,000 నేను ఇస్తా గానీ అసలు ఏం బుక్, ఎవరికి కావాలి అసలు బుక్? నా చిన్న కూతురికా? అమ్ములో అమ్ములో అన్నా 10,000కి ఏం బుక్? 10,000 కాదు 5,000. సరే 5,000కి ఏం బుక్ అసలు? ఆ బుక్ నాకు కాదు, చిన్నన్నకి. అవునా, అయితే చిన్నోని వీళ్ళు. నానా బయట ఖర్చులు మస్తు ఎక్కువ విరిగిపోయినాయి, ఇప్పుడు ఎందుకు నాన్న, ఇచ్చేయరా అది అడిగింది. చిన్న నాన్న 5,000కి ఏం బుక్ రా అసలు? 5,000? నేను అడిగింది 2,000. సరే 2,000కి ఏం బుక్?
నాన్న బయట ఖర్చులు చూసినావు కదా నాన్న, ఇప్పుడు ఎంత పెరిగినాయి, ఇచ్చే నాన్న. సరే బుక్ పేరు చెప్పు. అది మ్యాథ్స్ నోట్బుక్. అరే అది 250 వస్తుందిరా. ఉదయ్ నా వెనకాల ఒకటి ఫాలో అవుతున్నాడు. అవునా? సైకిల్ కూడా చేస్తున్నాడు. సరే నీ అద్దలేడున్నాయి? అవి ఏ నీకే తెలుసు? నీ వెనకాల ఫాలో అయ్యేది నేనే. ఇంకోసారి అద్దాలు తెచ్చుకో, లేకపోతే ఇంట్లో పడితే ఇంట్లో కురుకుతావు. ఓకే సారీ. నడు. నీకు ఎన్నిసార్లు చెప్పినా మందు మానేమని, పైసలు మొత్తం దానికే పెడుతున్నావు. ఇట్లా అయితే ఇల్లు ఎట్లా నడుస్తుంది? నేను ఎన్నిసార్లు చెప్పినా నేను మేకప్ వేసుకోవద్దని. నేను మేకప్ వేసుకునేది నేను అందంగా కనపడి నీకు. నేను మందా ఇది, నువ్వు నాకు అందంగా అనిపించే. ఉదయ్ నాకు మా ఇంట్లో ఉండబుద్ధి కావట్లే, ఇంటికి తీసుకెళ్ళిపో. ఎప్పుడు? ఇప్పుడే. ఇప్పుడు సరే పోదాంపా. ఆగు, ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళకి నేను నచ్చకపోతే? మా ఇంట్లో నేనే నచ్చాను, నేను ఉంటలేనా? నువ్వు కూడా అట్లనే ఉండు. ఇదేనా టైం ఇంటికి రావడానికి? నైట్ అంతా మందాల దోస్తులతో బయట తిరగాలి. ఎంత దిమాకుండా నడు, వెంటనే నడు. ఉదయ్ ఈ రోజు నుంచి నీకు నాకు బ్రేకప్. ఎందుకు? నేనేం చేసిన? నీకు ఫోన్ చేసిన ప్రతిసారి ఎవరో అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. ఇగో విను, దగ్గర రికార్డింగ్ కూడా ఉంది. ఏది? మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి తరువాత ప్రయత్నించండి. ఎవరు? Who is she? Don't use your diamond. Matarigo pa. అవి అంత దుమ్ము మంచిది. నువ్వు ఎవరు? ఎవరు? ఎవరు లేరు. ఎవరు? ఎవరు? తమాషా చేస్తారా? खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. గాయస్ పెళ్లి చేసుకోండి, పెళ్లికైనా బెస్ట్ ఇంకేముండదు. ఏమంటావు బేబీ? గైస్ నాకు 5 seconds ఉంది, ముందే చెప్తున్నా. పెళ్లి మాత్రం చేసుకోకూరి. పామ్లాక మెడ చుట్టూ చుట్టుకొని కూర్చుంటది. ఎక్కడ పంపేది, మందానికి పంపేది, దోసులతో పంపేది, తలకాయ నొప్పి. అసలు మాత్రం పెళ్లి చేసుకోకూరి. స్టార్ట్ చేద్దామా? రెడ్. హాయ్, ఐ రియల్లీ లైక్ యువర్ కార్. లిఫ్ట్ ఇస్తావా? ఆఫ్ కోర్స్, దా కూర్చో. అంటావా? ఆఫ్ కోర్స్. ఇంకోసారి ట్రై చేద్దాం. హాయ్. హాయ్. హాయ్ ఎందుకు చెప్తున్నావు నువ్వు? హాయ్ ఎందుకు చెప్తున్నావు? ఇంకోసారి ట్రై. హే, నీ కార్ చాలా బాగుంది, ఎక్కడికైనా వెళ్దామా? చూస్తున్నావు ఎందుకు? అంతలా చూస్తున్నావు ఎందుకు? ఇగ్నోర్ చేయొచ్చు కదా. ఇంకొకసారి లాస్ట్ ట్రై చెప్తున్నా. అవును, చెప్పడం మర్చిపోయినా. అద్దం నుంచి కిందకి. నా ముఖం మీద అద్దం ఇస్తావా నువ్వు? అద్దం నేను చెప్తేనే నువ్వు మాట్లాడు. నేను చూసుకుంటా. నిన్నేమైంది చెప్పు. అవునా? ఓకే, నేను చూసుకుంటే లేవే, నువ్వు అవన్నీ టెన్షన్ పడకు. సోనీ, ఒకవేళ నీ దగ్గర 5 లక్షలు ఉంటే ఏం చేస్తావు? నీకే ఇస్తా. ఒకవేళ 10 లక్షలు ఉంటే? అవి కూడా నీకే ఇస్తా.
ఒకవేళ 2600 రూపాయలు ఉంటే అరే ఓ హౌలే, అవి నా మేకప్ కోసం దాచుకున్న పైసలు. గమ్మున ఎడికెళ్ళి తీసినావు ఆడ పెట్టు, ఎక్కువ ఇయ్యకు. పెట్టేస్తా. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, ఇండియా గురించి కొన్ని ట్రూ ఫ్యాక్ట్స్ చెప్తారా? ఇండియా గురించి నిజమైన ఫ్యాక్ట్స్ నేను చెప్తా ఇను. ఇక్కడ ఒకవేళ పిల్లలు ఏడు పాపలేదనుకో వాళ్ళని ఇంకా కొడతారు. ఇక్కడ ఒకవేళ టీవీ రిమోట్ పని చేయలేదనుకో చేయి మీద 2 సార్లు కొట్టి టీవీ రిమోట్ పని చేస్తుంది. ఇక్కడ ఒకవేళ ఇంటి బయట చెప్పులు ఉల్టా పడ్డాయి అనుకో ఇంట్లో లొల్లీలు అవుతాయి. మా ఇండియాలా అదే ట్రూ ఫ్యాక్ట్స్. బేబీ నీ ఫోన్ ఇవ్వు. తీసుకో. పాస్వర్డ్ 7474. నీ వాట్సాప్ చెక్ చేయనా? చెక్ చేయి. ఫేస్బుక్ చెక్ చేయనా? చెక్ చేయి. స్నాప్చాట్, చెక్ చేయి. ఇన్స్టాగ్రామ్. చెక్ చేయి. ఓ బేబీ ఎంత మంచివాడివి నువ్వు. ఇంకో ఫోన్ ఇవ్వు. పాస్వర్డ్ 7474. చాలా లాయల్ నువ్వు, చాలా మంచివాడివి. సరే నీ ఫోన్ ఇవ్వవా? ఛీ, నా మీద నీకు నమ్మకమే లేదు అసలు. నువ్వు లాయలే కాదు, బ్రేకప్ ఉదయ్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఉదయ్, నువ్వు నిన్న ఇంటికి వచ్చి వెళ్ళినప్పటి నుంచి మా డాడీ పర్స్ కనిపిస్తలేదు. అయితే ఏంది, రిటర్న్ ఇచ్చేసేయ్. రిటర్న్ ఇచ్చాను. ఏంది, నేను మీ డాడీ పర్సు కొట్టేసిన లాగా కనిపిస్తున్నానా? అందులో ఉన్న పైసలని నువ్వు తీసుకో, కానీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ మాత్రం ఇచ్చేసేయ్. నీకేమైనా పిచ్చిలేసిందా సోని? మనం ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాం. నేను దొంగతనం చేసిన అంటే ఎట్లా నమ్ముతున్నావు? నేను చేసినట్టు కనిపిస్తున్నానా? నీ మీద ఒట్టు నేను తీసుకోలే. నీ మీద ఒట్టే చెప్పు. ఆధార్ కార్డ్ పాన్ కార్డే కదా, రేపొద్దున తెచ్చేస్తా. ఐ మిస్ యు. ఇది పోతే నా పిల్ల నాకు సెట్. ఉదయ్, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? అమ్మ సచ్చిన. లేదమ్మా. నిజమా? అవునమ్మా, నిజంగా. సరే అమ్మాయ్యా, బతికిపోయినా, లేదంటే దొరికిపోతున్నా. మరి ఐ మిస్ యూ అని విత్ ఆట్ సింబల్ తో నాకెందుకు మెసేజ్ చేసినావు? నీ ఫోన్ కి వచ్చిందా? అమ్మా అట్లా చూడకే, నాకు భయం అవుతుంది. అమ్మో అమ్మో, ఇప్పుడు నేను ఏం చేయాలి? మన పెళ్లి గురించి మీ డాడీతో మాట్లాడతా. తర్వాత మొత్తం సెట్. ప్రపంచం మొత్తం మనది అయిపోతుంది. ఆ తర్వాత ఏంటి? అప్పుడు జీవితాంతం కలిసి ఉండొచ్చు. ఆ తర్వాత వీడి దగ్గర కనీసం బైక్ అయినా ఉంటది అనుకున్నా. ఈ రోజు ఎట్లయినా వీడిని వదిలేయాలి. అరే, ఈమె దగ్గర సైకిల్ కూడా లేదా? ఉదయ్ విను. నేను ఒక్కసారి పైసలు సంపాదించడం స్టార్ట్ చేసిన అనుకో ఏడైనా ఉంటా, కానీ నీతో మాత్రం అస్సలు ఉంటా. అదే కదా ప్రాబ్లం. అబ్బాయి పైసలు సంపాదించేది అమ్మాయితో హ్యాపీగా ఉండడానికి. అదే అమ్మాయి పైసలు సంపాదించేది అబ్బాయితో ఉండే అవసరం రావద్దని. నువ్వు ఇప్పటి నుంచి ఏ ఫంక్షన్ పోయినా, ఫ్యామిలీ పార్టీస్ పోయినా నన్ను తీసుకొని పోవాలి. నేను బాయ్ ఫ్రెండ్ అని అందరికి పరిచయం చేయాలి. సరే, నువ్వు కూడా మన ఫోటో ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసి కింద హార్ట్ ఎమోజీ పెట్టి మై గర్ల్ ఫ్రెండ్ అని పోస్ట్ చేయాలి. ఓకే, డన్. డన్. నీ మేల్ ఫ్రెండ్స్ అందరినీ బ్లాక్ చేయి. ఓకే, అయితే నువ్వు కూడా నీ ఫీమేల్ బెస్ట్ ఫ్రెండ్స్ అందరినీ బ్లాక్ చేయి, ఇంక్లూడింగ్ యువర్ ఆఫీస్ మేనేజర్. ఓకే, డన్. డన్. పెళ్లికి స్కార్పియో పెట్టాలి. నాకు డైమండ్ నెక్లెస్. కొంచెం ఎక్కువైంది అనిపించట్లే? స్టార్ట్ చేసింది ఎవరు? సరే, మారితే 800. సిల్వర్ చైన్. డన్. డన్. పెళ్ళైనాక కూడా నా ఫ్రెండ్స్ తో పాటు థాయిలాండ్ పోతా. ఓకే, నేను కూడా ఒక 1-2 months మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతా. 1-2 months? కొంచెం ఎక్కువ కాలేదా? నువ్వు మీ ఫ్రెండ్స్ తో పోతున్నావుగా టూర్. సరే సరే, క్యాన్సల్. సరే పోనీ ఒక 2-3 days. ఓకే, డన్. తల్లి, నువ్వు కూడా చూసుకో పెళ్లి కొడుకు నచ్చిండో లేదో.
నాకు నచ్చాడు. హలో, అరే చనిపోయే వాళ్ళని ఎప్పటి నుంచి ఇంటర్వ్యూ తీసుకోవడం స్టార్ట్ చేసినాం? ఏం చేస్తావేమో. సరే నేను చపాతీ చేయాలి. అమ్మా నేను జాబ్కి వచ్చినప్పుడు ఎన్నిసార్లు చెప్పాలి కాల్ చేయకు చేయకు అని? ఫోన్ చేయకు, ఊరికే ఫోన్ పెట్టి. డాక్టరు కొద్ది రోజులు బతానని చెప్పినప్పటి నుంచి మా తాత సంతోషంగా ఉండు, ఎందుకో తెలియటం లేదు. ఏమైంది తాత, ఎందుకంత హ్యాపీగా ఉన్నావు? బిడ్డ, నేను చిన్న ఉన్నప్పుడు మా ఇంటి వెనకాల ఒక పెద్ద చెట్టు ఉంటుంది. దాని కింద నేను మా అమ్మ మంచిగా సాపేసుకొని పడుకొని ఆ చెట్టు మధ్యలోకి వెళ్ళి ఆకాశాన్ని చూసేటోళ్ళం. నేను పెద్దగా అయినా, ఊరు మారిపోయాను, సిటీకి వచ్చిన, జాబ్ చేసుకుని పైసలు సంపాదించిన, మళ్ళీ ఊరిపోయినా. కానీ ఊరిపోయినాక చెట్టు అన్నాను, మా ఇల్లు అన్నాను, చెట్టు మధ్యలోకి వెళ్ళి ఆకాశం కూడా అన్నాను. మా అమ్మని లేదు. నువ్వు అడిగినావు కదా ఎందుకంత సంతోషంగా ఉన్నావని. నా లైఫ్లో నేను ఎవరిని మిస్ అయ్యాను, వాళ్ళ దగ్గరికి పోయి నేను మళ్ళా అదే సంతోషంగా ఉంటా. అందుకే ఇంత హ్యాపీగా ఉంది. అమ్మ నీకు దిమాగ్ ఖరాబ్ అయిందా? పని చేస్తే ప్రాబ్లం, పని చేయకపోతే ప్రాబ్లం. నేను చచ్చిపోతే నీకు తెలుస్తుంది. హలో హలో చెప్పనా ఏమైంది? హలో ఏమైందిరా? 4 నాకు తెలుసులే, ముందే వండేసిన.